దోస్తులు నమస్తే అందరికి. నేనైతే ఈ విషయం మీద ఎట్లా స్పందించాలో కూడా నాకు అర్థమైతే కావట్లేదు. అల్లు అర్జున్ జైలుకు పోయి ఇంటికి పోతే 2-4 గంటలు ఉన్నాడేమో, నైట్ ఉండి ఇంటికి పోతే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు తండోపతండాలుగా పోతురు పరామర్శిస్తానికి. మీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళకు సిగ్గు, లజ్జ, మానం, అతిమానం ఏమన్నా ఉందా? ఒక మనిషి చచ్చిపోయింది, ఒక చిన్న పిల్లగాడు ప్రాణాపాయ స్థితిలో ప్రాణాలతో కొట్లాడుతుండు, సాగుతో కొట్లాడుతుండు హాస్పిటల్లా. మీ ఇండస్ట్రీ వాళ్ళు ఎవరన్నా ఒక్కరు పోయి పరామర్శించేలా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని? వాళ్ళని కదా మీరు పరామర్శించాలే. ప్రాణం పోయింది కదా అక్కడ, ఒక పిల్లగాడు సాగుతో కొట్లాడుతుండు కదా హాస్పిటల్లా. ఆ పిల్లగాడిని ఎవరన్నా మందలిచ్చిరా మీ ఇండస్ట్రీ వాళ్ళు? మా జీవితాలతో ఆడుకుంటారు మీరు, మా పైసలతోని బతుకుతారు. మీ సినిమాకి చూస్తానికి వస్తే ఆమె కర్మ బాలే కాడ చచ్చిపోతే ఒక్కడన్నా స్పందించిండ మీ సినిమా ఇండస్ట్రీ వాడు? ఎవరన్నా పోయి పరామర్శించిరా వాళ్ళ ఇంటికి? ఈ అల్లు అర్జున్ జైలుకు పోయి ఇంటికి రాగానే తండోపతండాలుగా పోతురు. సిగ్గు అనిపిస్తలేదురా మీకు మీ బతుకులకి? ఇండస్ట్రీ వాళ్ళందరినీ కూడా అంటున్నా నేను. లజ్జ సిగ్గేమని. దోస్తులు నమస్తే అందరికి. నేనైతే ఈ విషయం మీద ఎట్లా స్పందించాలో కూడా నాకు అర్థమైతే కావట్లేదు. అల్లు అర్జున్ జైలుకు పోయి ఇంటికి పోతే 2-4 గంటలు ఉన్నాడేమో, నైట్ ఉండి ఇంటికి పోతే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు తండోపతండాలుగా పోతురు పరామర్శిస్తానికి. మీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళకు సిగ్గు, లజ్జ, మానం, అతిమానం ఏమన్నా ఉందా? ఒక మనిషి చచ్చిపోయింది, ఒక చిన్న పిల్లగాడు ప్రాణాపాయ స్థితిలో ప్రాణాలతో కొట్లాడుతుండు, సాగుతో కొట్లాడుతుండు హాస్పిటల్లా. మీ ఇండస్ట్రీ వాళ్ళు ఎవరన్నా ఒక్కరు పోయి పరామర్శించేలా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని? వాళ్ళని కదా మీరు పరామర్శించాలే. ప్రాణం పోయింది కదా అక్కడ, ఒక పిల్లగాడు సాగుతో కొట్లాడుతుండు కదా హాస్పిటల్లా. ఆ పిల్లగాడిని ఎవరన్నా మందలిచ్చిరా మీ ఇండస్ట్రీ వాళ్ళు? మా జీవితాలతో ఆడుకుంటారు మీరు, మా పైసలతోని బతుకుతారు. మీ సినిమాకి చూస్తానికి వస్తే ఆమె కర్మ బాలే కాడ చచ్చిపోతే ఒక్కడన్నా స్పందించిండ మీ సినిమా ఇండస్ట్రీ వాడు? ఎవరన్నా పోయి పరామర్శించిరా వాళ్ళ ఇంటికి? ఈ అల్లు అర్జున్ జైలుకు పోయి ఇంటికి రాగానే తండోపతండాలుగా పోతురు. సిగ్గు అనిపిస్తలేదురా మీకు మీ బతుకులకి? ఇండస్ట్రీ వాళ్ళందరినీ కూడా అంటున్నా నేను. లజ్జ సిగ్గేం అనిపిస్తలే? ఒక మనిషి ప్రాణం పోతే కనీసం స్పందిద్దాము, ఎవడన్నా ఒక ప్రెస్ మీట్లా స్పందించిరా? ఒక్కడన్నా డైరెక్టర్ గాని నిర్మాత అనిపిస్తలే? ఒక మనిషి ప్రాణం పోతే కనీసం స్పందిద్దాము, ఎవడన్నా ఒక ప్రెస్ మీట్లా స్పందించిరా? ఒక్కడన్నా డైరెక్టర్ గాని నిర్మాత